హాయ్ అండి. మనం ఈరోజు గోంగూర పచ్చడి ఎలా ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా మనం గోంగూర గిల్లి పెట్టుకున్నామండి. ఇప్పుడు ఈ గోంగూరని కడిగి పొయ్యి మీద పెట్టుకుందాం, ఉడకబెట్టుకుందాం. ఇప్పుడు గుంజుకుని ఒక దాకలో వేసుకుందాం. ఈ గోంగూర అనేది మనం 2 సార్లు గుంజుకోవాలండి. ఎందుకంటే ఇందులో కొంచెం ఇసుక అవి డస్ట్ ఉంటుంది. గుంజుకుంటే 2 సార్లు ఫ్రెష్గా ఉంటుందండి. అప్పుడు మనం గోంగూరని ఉడకబెట్టుకోవచ్చు. 2 సార్లు గుంజుకున్నామండి. ఇప్పుడు పొయ్యి మీద ఉడకబెట్టుకుందాం. గోంగూర పొయ్యి మీద పెట్టుకున్నామండి. ఇప్పుడు దీన్ని ఉడకబెట్టుకుందాం. ఇప్పుడు ఎలా ఉందో ఒకసారి చూద్దామండి. గోంగూర ఉడుకుతుందండి. గోంగూర చక్కగా అది ఆ నీళ్లు కూడా మొత్తం ఇంకిపోవాలండి. అప్పుడు గోంగూర అనేది పర్ఫెక్ట్గా ఉడికినట్టు. ఓకే అండి. ఇప్పుడు ఎలా ఉందో ఒకసారి చూద్దామండి. గోంగూర చక్కగా ఉడికిపోయిందండి. గోంగూర చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం గోంగూరని దింపుకుని ఎండుమిరకాయల్ని వేపుకుందాం. ఇప్పుడు నూనె వేసుకుంటున్నాము. ఎండుమిరకాయలు వేపుకోవాలండి ఇప్పుడు గోంగూర పచ్చడిలోకి. ఇప్పుడు మనం గిల్లి పెట్టుకున్న ఎండుమిరకాయలు వేసుకుందామండి. మనం గోంగూర పచ్చడిలోకి ఎండుమిరకాయలే టేస్టీగా ఉంటుందండి. గోంగూర పచ్చడిలోకి పచ్చిమిరకాయల కన్నా గోంగూర పచ్చడి నిల్వ కూడా ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఎండుమిరకాయలని వేపుకుందాం. చక్కగా ఏగిపోయినాయండి. ఇప్పుడు మనం పచ్చడి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఎండుమిరకాయలు అయితే ఏగిపోయినాయి. వచ్చేసామండి. ఇప్పుడు ఎండుమిరకాయలు రోట్లో దంచుకుందాం. ఎండుమిరకాయలు దంచుకుంటాం అయిందండి. ఇప్పుడు ఇందులోనే మనం కొంచెం గల్లులుప్పు వేసుకుందామండి. గల్లులుప్పు వేసుకున్నామండి. ఈ గల్లులుప్పుని దంచుకుందాం. ఇప్పుడు గోంగూర వేసుకుందామండి. ఇప్పుడు దీన్ని చక్కగా నూరుకుంటే గోంగూర పచ్చడి రెడీ అవుద్ది. గోంగూర కూడా నూరటం అయిపోయిందండి. ఇప్పుడు మనం గోంగూరనంతా ఒక పక్కకి నెట్టుకుని జీలకర్ర వెల్లుల్లిపాయ దంచుకుందాం. జీలకర్ర వెల్లుల్లిపాయలు వేసుకుని ఇప్పుడు దంచుకుందామండి. ఇవి కూడా చక్కగా దంచుకున్నామండి. ఇప్పుడు గోంగూర వేసుకుని ఒకసారి మొత్తం దంచుకుంటే గోంగూర పచ్చడి రెడీ అయిపోయిందండి. గోంగూర అంతా వేసుకున్నాం ఇప్పుడు. ఓకే అండి, అయిపోయింది. ఇప్పుడు మనం గోంగూరని ఒక దాకలోకి తీసుకుందాం. ఇప్పుడు వెళ్ళి మనం గోంగూరని తాలింపు వేసుకుందాం. ఇప్పుడు
పొయ్యి మీద ప్యాన్ పెట్టుకున్నామండి. ఇప్పుడు ఇందులో తాలింపు వేసుకుందాం. ఇప్పుడు తాలింపులు వేసుకుందామండి. తాలింపు అయిపోయిందండి. ఇప్పుడు మనం గోంగూర పచ్చడిలో ఈ తాలింపులు వేసుకుందాం. ఈ తాలింపుల వల్ల గోంగూర పచ్చడి నిలవ ఉంటుందండి. ఇప్పుడు ఈ చట్నీలో తాలింపులు వేసుకుందాం. అయిపోయిందండి గోంగూర పచ్చడి. ఇప్పుడు ఈ గోంగూర పచ్చడిలోకి మనం ఎండు చేప కాంబినేషన్ బాగుంటుందండి. ఇప్పుడు ఎలా ఉందో దీన్ని తిని టేస్ట్ చేసి చెబుతానండి. ఓకే అండి. ఇది ఉప్పు చేప అండి. ఇలా కాల్చుకుని చక్కగా మనం ఇప్పుడు నూరు పెట్టుకున్న గోంగూర పచ్చడిలో నంచుకుని తింటుంటే చాలా బాగుంటుందండి. ఇది ఇలా చక్కగా కాల్చుకోవాలి పొయ్యి మీద. కట్ల మీద కాల్చుకుంటే ఇంకా బాగుంటుందండి. కానీ మనకి ఎలిజిబుల్ లేదు కాబట్టి ఇలా స్టవ్ మీద కాల్చుకుని మనం తినొచ్చండి. ఇలా చక్కగా కాల్చుకోవాలండి పొయ్యి మీద 1 by 1 కాల్చుకుని చక్కగా తినొచ్చు, బాగుంటుంది. కట్లు పొయ్యి మీద అయితే ఇంకా బాగుంటుందండి. కానీ మనం ఏం చేస్తాం, మనకు ఎలిజిబుల్ లేదు కాబట్టి ఇలా పొయ్యి మీద కాల్చుకోవాల్సి వస్తుంది. మీకు వీలు కుదిరితే కట్ల మీదే కాల్చుకుని తింటే బాగుంటుందండి. కట్ల మీదే ట్రై చేయండి. ఇప్పుడు గోంగూర పచ్చడితో మనం టేస్ట్ చేద్దామండి ఎలా ఉందో. ముందుగా గోంగూర పచ్చడితో తిందామండి, తర్వాత చేపను నంచుకుందాం. గోంగూరతో ఫ్లేవర్ ఎలా ఉందో ఒకసారి టేస్ట్ చేద్దాం. బాగుందండి, చాలా బాగుంది. ఇప్పుడు మనం చేప చాలా టేస్టీగా ఉంటుందండి, బాగా కాలింది. ఇప్పుడు మనం ఈ ముద్దలో పెట్టుకుని టేస్ట్ చేద్దాం. బాగుందండి, ముక్కండి బాగా వేగింది. ఇప్పుడు మనం ముక్కతో ముద్ద తిన్నాం. గోంగూర పచ్చడికి ఈ చేపకి చాలా పర్ఫెక్ట్గా కుదిరిందండి. చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. ఓకేనండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.